హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాల్టి రెసిపీ మసాలా ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుందండి ఈ కర్రీ కోసం నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నానండి. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం వేసి ఈ విధంగా కలుపుతున్నానండి. ఇదంతా ఈ మసాలా అంతా ఈ ఎగ్స్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. అందులోనే ఇలాచీ, లవంగాలు, హాఫ్ స్పూన్ జీరా, 1 స్పూన్ కొబ్బరి పొడి, అలాగే చిన్న ముక్క దాల్చీని, ఇందులోనే 6-7 కాజు పలుకులను వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. కలుపుతూ ఇలా ఫ్రై చేసి ఈ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే మనం హాఫ్ స్పూన్ షాజీరా, బిర్యానీ లీఫ్, అలాగే బడి ఇలాచీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేదాకా దాన్ని ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేయాలండి. వేసేసి ఫ్రై చేయాలి ఆ పేస్ట్ కూడాను. పచ్చిమిర్చిని కూడా అందులోనే యాడ్ చేసుకోవాలండి. ఒక టమాటాను ఈ విధంగా పేస్ట్ చేసేసి దాన్ని కూడా ఇందులోనే మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అండి. పచ్చి వాసన అనేదంతా మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ పెరుగుని తీసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పుని వేసేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కసూరి మేతిని కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని పేస్ట్ లాగా మొత్తం కలిపేసేసి అంతాను ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఇలా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇదంతా వేసేసి మొత్తం కలపాలండి. ఈ మసాలాలో ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిపోవాలండి. కలర్ అంతా చేంజ్ అయిపోవాలి కాబట్టి క్యాప్ పెట్టేసేసి కాసేపు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి వచ్చే విధంగా చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఈ మసాలాలో గ్రేవీ కోసం. మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట బాగాను. ఈ వాటర్లో ఈ మసాలా అంతా ఈ విధంగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఒకసారి మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయింది. పైనుంచి కొత్తిమీర గార్నిషింగ్ చేసుకోవాలండి. వేడి వేడి మసాలా ఎగ్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ వైట్ రైస్తో కానీ, రోటీతో కానీ, ఎనీ కలర్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.